మన ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు అంటే పేదరికం, వాతావరణ మార్పు లాంటివి, వీటన్నిటికీ కలిపి ఒకే ప్రపంచ ప్రణాళిక ఉంటుందా? అసలు అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఈరోజు మనం సరిగ్గా ప్రపంచం యొక్క ఆ చేయాల్సిన పనుల జాబితా ఎలా మొదలైంది, ఎలా మారిందో చూద్దాం. అవును, సరిగ్గా ఇదే ప్రశ్న. మొత్తం ప్రపంచానికి ఒక గేమ్ ప్లాన్ ఉందా? ఒకవేళ ఉంటే అది కాలంతో పాటు ఎలా మారింది? దాని వెనకున్న కథ ఏంటి? తెలుసుకుందాం పదండి. సరే, ఇప్పుడు మనం కాస్త టైంలో వెనక్కి వెళ్దాం. అంటే సరిగ్గా 21వ శతాబ్దం మొదలైన రోజులకు. ఎందుకంటే ప్రపంచపు మొట్టమొదటి గ్లోబల్ టు డూ లిస్టు పుట్టింది అక్కడే. ఇవే అవి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, షార్ట్గా చెప్పాలంటే ఎండీజీలు. 2000వ సంవత్సరంలో ప్రపంచ నాయకులందరూ ఒకచోట చేరి ఒక మంచి ప్రపంచం కోసం ఈ 8 ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. అప్పటికి ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగు. అవును, కేవలం 8. ఈ నంబర్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ రోజుల్లో కొన్ని అత్యంత కీలకమైన సమస్యల మీద ఎంతలా దృష్టి పెట్టారో ఇది చూపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే లేజర్ ఫోకస్ అన్నమాట. మరి ఈ 8 లక్ష్యాల్లో ఏమున్నాయి? ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మనిషి మనుగడకు కావాల్సిన ప్రాథమిక అవసరాల గురించే మాట్లాడాయి. అంటే ఆహారం, విద్య, ఆరోగ్యం. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించటమే దీని ప్రధాన ఉద్దేశం. దాదాపు 15 ఏళ్ల పాటు ఈ ఎండీజీలు ప్రపంచానికి ఒక దిక్సూచిలా పనిచేశాయి. కాని 2015 దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచానికి ఇంకా పెద్ద, ఇంకా సమగ్రమైన ప్రణాళిక కావాలని అందరికీ అర్థమైంది. ఒక కొత్త అధ్యాయానికి సమయం ఆసన్నమైందన్నమాట. ఇప్పుడు కథలో తర్వాతి భాగానికొచ్చేశాం. ఇది ఎండీజీల మీద నిర్మించబడింది, కాని కేవలం దానికి కొనసాగింపు మాత్రం కాదు. ఇది ఒక భారీ పరిణామం. ఇవిగో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఎస్డీజీలు. మొదటి చూపులోనే తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదూ? ఇది కేవలం ఒక జాబితా కాదు, ఇది ఒక శక్తివంతమైన, ప్రతిష్ఠాత్మకమైన దార్శనికత. 8 నుంచి ఏకంగా 17కు. ఇది కేవలం నెంబర్ పెరగడం కాదు, మన ప్రపంచం ఎంత సంక్లిష్టంగా ఉందో అర్థం చేసుకోవడం, అలాగే ప్రపంచ ఆశయం ఎంత పెద్దదైందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి 8 లక్ష్యాల నుంచి 17 లక్ష్యాలకు మారినప్పుడు అసలు ఏం జరిగింది? కేవలం కొన్ని కొత్త లక్ష్యాలు కలిపారా? లేక దీని వెనక ఆలోచన విధానంలోనే పూర్తిగా మార్పుందా? చూద్దాం. ఈ టేబుల్ చూస్తే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎండీజీల ఫోకస్ అంతా ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల మీదే ఉండేది. కాని ఎస్డీజీలు అలా కాదు. అవి సార్వత్రికమైనవి. అంటే ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి దేశానికి వర్తిస్తాయి. అంతేకాదు, ఇవి కేవలం అభివృద్ధి సమస్యలకే పరిమితం కాలేదు. ఆర్థిక, సామాజిక, పర్యావరణం ఈ మూడింటినీ ఒకే తాటిపైకి తెచ్చాయి. ఈ 2 చిత్రాలను పక్కపక్కన పెట్టి చూస్తే మొత్తం కథ తెలిసిపోతుంది. ఒక సాధారణ టెక్స్ట్ జాబితా నుండి ఒక రంగులమయమైన, సమగ్రమైన గ్రిడ్కి మారాం. ఇది కేవలం డిజైన్లో మార్పు కాదు, ప్రపంచ ఆలోచనా విధానంలో వచ్చిన ఒక భూకంపం లాంటి మార్పు. సరే, ఇదంతా బాగుంది. కాని దీనివల్ల ఏంటి ఉపయోగం? ఈ మార్పు ఎందుకంత ముఖ్యం? కేవలం అంకెలు, రంగుల కంటే ఇందులో ఇంకా ఎక్కువే ఉంది. ఆ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే ఉంది అసలు విషయం. ఎస్డీజీలు ఏం చెబుతున్నాయంటే ప్రతి సమస్యకు ఒకదానితో మరొకదానికి సంబంధముంది. వాతావరణ మార్పును, అసమానతల నుండి వేరుచేసి చూడలేం. ఆకలిని పేదరికం నుండి వేరు చేయలేం. ఇవన్నీ ఒకే పజిల్లోని మొక్కలు. అందుకే అందరం కలిసే ఇందులో ఉన్నామనేదే దీని ముఖ్య సందేశం. ఈ వాక్యం ఎస్డీజీల స్ఫూర్తిని చాలా చక్కగా పట్టిస్తుంది. ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, ఇది ఒక వాగ్దానం. ఒక మంచి, న్యాయమైన, సుస్థిరమైన ప్రపంచం కోసం చేసిన వాగ్దానం. కాబట్టి మన ముందు ఒక ప్రణాళిక ఉంది, 17 ప్రతిష్ఠాత్మక లక్ష్యాలు. కాని అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. 2030 నాటికి మనం నిజంగా దీన్ని సాధించగలమా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.